నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 85. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే అదవ్ బయటికి వెళ్ళేసరికి ఇషాన్వి గాడ్స్ చేతుల్లో ఉన్న 2 గన్స్ 2 చేతుల్లో తీసుకుని రాక్షస సంహారం కోసం అపర కాలిలా ఆవేశంగా వెళ్ళిపోయింది. అత్తయ్యను జాగ్రత్తగా చూసుకోండి అని గార్డ్స్కి చెప్తూ అదవ్ బయటికి వెళ్లేలోపే కారులో వెళ్ళిన ఇషాన్విని వెనకాల మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ ఫాలో అవుతున్నాడు అదవ్. వివేక్ తన కుటుంబానికి చేసిన దుర్మార్గానికి రక్తం సలసలా మరిగిపోతుంటే ఎర్రబడిన ముఖంతో పళ్ళు బిగించి ఆగ్రహంతో ఊగిపోతున్న ఇషాన్వి రోడ్డు మీద వెహికల్స్ అన్నీ ఓవర్టేక్ చేస్తూ జెట్ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు కారాపి 2 చేతుల్లో గన్స్ పట్టుకుని ఆవేశంగా వెళ్తుంటే అందరూ అయోమయంగా చూస్తున్నారు. రాబోయే మృత్యువిని ఊహించని వివేక్ తనతో పాటు సెల్లో ఉన్న వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆగ్రహంతో వీరనారిలా లోపలికొచ్చిన ఇషాన్విని చేతిలో గన్స్ మార్చి టెన్షన్గా చూస్తూ చైర్ల నుండి లేచాడు ఎస్ఐ. అందరూ తను ఏం చేయబోతున్నదో అర్థం కాక చూస్తుండగానే 10 అడుగుల దూరంలో సెల్లో నవ్వుతున్న వివేక్ ఎదురుగా వెళ్ళి నిలబడి అతన్ని చంపేసేలా చూస్తుంది. ఏం జరగబోతుందో అర్థమే ఎస్ఐ షాకింగ్గా చూస్తుండగానే ఆమె 2 చేతుల్లోని గన్స్ వివేక్ వైపుగా గురిపెట్టి ఫైర్ చేసింది ఇషాన్వి. ఆ ఫైరింగ్ సౌండ్కి ఉలిక్కిపడి చూసిన వివేక్ ఎదురుగా గన్స్తో ఇషాన్విని తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్స్ని చూసి బెదిరిపోయి వెంటనే కింద కొంగి రెప్పపాటులో బుల్లెట్స్ నుండి తప్పించుకున్నాడు. త్రుటిలో చావు నుండి తప్పించుకున్న వివేక్ గుండె వేగం అమాంతం పెరిగిపోయి కళ్ళు తేలేసి ప్రాణభయంతో చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఇషాన్విని చుట్టుముట్టేలోపే ఇషాన్వి 2 గన్స్తో టపాటపా వివేక్కి గురిపెట్టి ఫైర్ చేసింది. వాటి నుండి తప్పించుకోవడానికి కిందకి వంగి భయంతో అటు ఇటు పరిగెత్తుతూ ఉన్న వివేక్ ఇషాన్వి బుల్లెట్స్ నుండి తప్పించుకోలేకపోయాడు. 6 బుల్లెట్లలో 4 మిస్ అయినా 2 బుల్లెట్లు గురి తప్పలేదు. ఒక బుల్లెట్ అతని భుజంలోకి వెళ్తే మరొకటి అతని పొట్టలోకి దూసుకెళ్ళింది. వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు వివేక్. క్షణాల్లోనే జరిగిన విధ్వంసానికి స్టేషన్ మొత్తం ఉలిక్కిపడింది. పోలీస్ ఆఫీసర్స్ టెన్షన్ పడిపోతుంటే సెల్లో ఖైదీలు బెదిరిపోయి చూస్తున్నారు. ఆవేశం చల్లారక మళ్ళీ ఫైర్ చేయబోయిన ఇషాన్విని లేడీ కానిస్టేబుల్స్ పట్టేసుకోగా సెల్ లాక్ తీసుకొని టెన్షన్గా వివేక్ దగ్గరికి పరిగెత్తారు 4 కానిస్టేబుల్స్. వదలండి, వాడిని చంపేస్తాను అని తనని పట్టుకున్న వాళ్ళందరినీ ఇషాన్వి ఒక్క ఉదుటన బలంగా నెట్టేయడంతో కింద పడిపోయారు వాళ్ళు. అడ్డొచ్చిన కానిస్టేబుల్స్ ఎస్ఐను గన్స్ చూపించి హెచ్చరిస్తూ కానిస్టేబుల్స్ చేతుల్లో రక్తం మోడుతూ విలవిలలాడుతున్న వివేక్ని ఇషాన్వి మళ్ళీ షూట్ చేయబోతున్నగాని మెరుపు వేగంతో వచ్చి ఆమెను పట్టుకుని ఆపాడు అదవ్. అదవ్, నన్ను వదులు, వాడు బ్రతకూడదు అని గింజుకుంటున్న తన 2 చేతులు పట్టుకొని కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. చంపేద్దాం ఇషు, కానీ ఇక్కడ ఇలా కాదు, ప్రాబ్లం అవుతుంది. నాకదంతా తెలీదు. మా నాన్న చావడానికి కారణమైనవాడు, మా అమ్మకు నరకం చూపించినవాడు, నాకు తీరని బాధని మిగిల్చినవాడు బ్రతికుంటే నేను ప్రశాంతంగా ఎలా బ్రతకగలనదవ్? వాడు చస్తే గాని అమ్మకి మనశ్శాంతి ఉండదు, నాన్న ఆత్మకి శాంతి ఉండదు. చంపేద్దాం, కానీ ఇలా కాదు. వాడు నరకం అనుభవించి చావాలి. వాడు కుళ్ళి చావడం అత్తయ్య కల్లారా చూడాలి. వాడు కొడుకు మేనలుడు మళ్ళీ మన జోలికి రావాలని ఆలోచించడానికి కూడా భయపడాలి. అలా ఉండాలి వాడి చావు అన్నాడు. ఆ మాటలకు ఆవేశం కాస్త తగ్గించుకుని అతని మొహంలోకి చూసింది. కళ్ళు మూసి తెరిచిన అది ఎస్ఐ వైపు చూశాడు. 2 బుల్లెట్స్ దిగాయి సార్, క్రిటికల్ కండిషన్, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నాడు. అప్పటికే కానిస్టేబుల్స్ వివేక్ను హుటాహుటిలా వెహికల్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు. వాడు ఇంకా చావలేదుగా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది వాడికి ప్రాణం పోయడానికి కాదు, ప్రాణం లేని వాడి శవానికి పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్ళాలి. అదవ్ మాటలకు ఒకంత షాక్ అవుతూ చూశాడు ఎస్ఐ. 1 గంట పాటు వాడిని మాకు వదిలేయండి అన్నాడు అదవ్ సూటిగా. ఎస్ఐ ఓకే అనడానికి ఎక్కువసేపు ఆలోచించలేదు. వివేక్ దుర్మార్గాలు తెలిసిన వాడిగా చిన్నగా నిట్టూచి ఓకే సార్ అన్నాడు. గచ్చిబౌలి స్టేడియం వెనకాల గ్రౌండ్కి తీసుకెళ్ళండి. అలాగే వాడికి సంబంధించిన గ్యాడ్జెట్స్, ఫోన్స్, ల్యాప్టాప్ అన్నీ వాడి కొడుకుని తీసుకురమ్మనండి అని చెప్పాడు. ఓకే సార్, వెంటనే ఇన్ఫామ్ చేస్తాను అని ఎస్ఐ వెళ్ళగా గార్డ్స్కి కాల్ చేసి మనస్విని గచ్చిబౌలి గ్రౌండ్కి తీసుకురమ్మని చెప్పి ఈషుతో పాటు పోలీస్ వెహికల్ వెనకాల వెళ్ళాడు అదు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా గ్రౌండ్కి తీసుకెళ్తుంటే కలవరపడుతూ చూసిన వివేక్ ఎక్కడికి తీసుకెళ్తున్నాను నన్ను అన్నాడు నొప్పితో బాధపడుతూ. యముడు దగ్గరికి, కాసేపట్లో వస్తాడు, వెయిట్ చేయి. ఎస్ఐ మాటలను డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ
వివేక్ టెన్షన్గా చూస్తుండగానే ఎదురుగా కారాగింది. అందులో నుండి దిగిన అదవ్ ఇషాన్లను చూసి ఏదో జరగబోతుంది అని అర్థమైన వివేక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిప్పులు చిమ్మే కళ్ళతో తనని చంపేసేలా చూస్తున్న అతని కళ్ళకి వాళ్ళిద్దరూ తన మీదకి దూకబోతున్న సింహాల జంటగా కనిపించారు. ప్రాణభయం మొదలైంది అతనిలో. ఎస్ఐ, ఏం చేయబోతున్నా నన్ను? ఇక్కడికి తీసుకొచ్చారు? నాకేదైనా జరిగితే లీగల్గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అరుస్తున్న వివేక్ కామోష్ గంభీరంగా వినిపించిన అదో బేస్ వాయిస్కి ఉలిక్కిపడి చూశాడు. తప్పు చేసి ఎన్నాళ్ళు తప్పించుకుంటాననుకున్నావురా? తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. నీ పాపం పండింది. మదమెక్కి కొట్టుకొని ఫ్రెండ్ భార్యపై కన్నేసి తనని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని బంగారం లాంటి ఆవిడ జీవితాన్ని నాశనం చేశావు. భర్తను పోగొట్టుకొని కూతురుకు దూరమయ్యి నిరంతరం చిత్రవద అనుభవించేలా చేశావు. నీలాంటి వాడికి జైలు శిక్ష కాదు వేయాల్సింది, మరణశిక్ష. అదో చంపేసేలా చూస్తూ చెప్తుంటే భయంతో కూడిన ఆగ్రహంతో రగిలిపోతూ చూస్తున్నాడు వివేక్. అంతలోనే వెంటనే 2 కార్లు వచ్చి ఆగాయి. ఒకదాని నుండి గార్డ్స్తో పాటు మనస్విని దిగితే మరో కార్ల నుండి దిగిన విహాన్ సామ్రాట్లు రక్తమోడుతున్న వివేక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి భయంగా చూస్తూ అతని దగ్గరికి పరిగెత్తగా కానిస్టేబుల్స్ ఆపేశారు. ఏం చేస్తున్నారు మా డాడీని? అరిచాడు విహాన్ గింజుకుంటూ. నరకానికి పార్సల్ చేస్తున్నాం అన్నాడు అదో ఉరిమి చూస్తూ. నిర్ఘాంతపోయిన విహాన్ సామ్రాట్ వివేక్ను వదిలిపెట్టమని అరుస్తుంటే వాళ్ళ నోటికి ప్లాస్టర్ వేసి గట్టిగా పట్టుకున్నారు కానిస్టేబుల్స్. వివేక్ను అసహ్యంతో కూడిన ఆగ్రహంతో చూస్తూ దగ్గరకొచ్చింది మనస్విని. మను, ఎలా ఉన్నావు అని అడుగుతున్న అతన్ని విరక్తిగా చూసిన మనస్విని అతని మొహం మీద ఉమ్మేయగా మొహం పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. అతను చేసిన దారుణాలన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే కాలి చెప్పు తీసుకుని అతని చెంప మీద చెప్పుతో గట్టిగా కొట్టింది. అవమానంతో రగిలిపోయాడు వివేక్. విహాన్ సామ్రాట్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆవేదనగా చూస్తున్నారు. కోపంతో ఊగిపోతూ ఆపకుండా 2 చెంపల మీద చెప్పులు తెగిపోయేదాకా, అతని చెంపులు రక్తం కక్కేదాకా ఎడాపెడా వాయించేసి అతని మీద చెప్పులు విసిరేసింది మనస్విని. నీలాంటి నీచుడు దుర్మార్గుడు బ్రతకడానికి వీల్లేదురా. ఈ రోజు కోసమే నేను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను అంది కోపంగా. అప్పటికే సగం చచ్చి నీరసంగా చూస్తున్నాడు వివేక్. సార్, వాడి ఫోన్లు ల్యాప్టాప్లు అని అదవ్కి అందించాడు ఎస్సీ. రేయ్, ఇందులో నువ్వు బ్లాక్మెయిల్ చేసిన వీడియో ఎందులో ఉందిరా అన్నాడు అదవ్. అవి వివేక్ ముందు పెట్టి వివేక్ చెప్పకుండా చూస్తుంటే వాచిపోయిన చెంపపై గట్టిగా పంచిచ్చిన అదవ్ చెప్పరా అన్నాడు గొంతు రెట్టించి. 2 ఫోన్లలో ఒక ఫోన్ చూపించాడు. ఫోన్ ఓపెన్ చేయి అనేసరికి కిక్కురు మనకుండా వీడియో ఓపెన్ చేసి మొబైల్ అదవ్ చేతికి ఇవ్వగా ఇషు ఇది డిలీట్ చేయి అని ఇషు చేతికి ఫోన్ అందించాడు. ఆ వీడియోలతో పాటు బ్యాకప్ డిలీట్ చేసి ఫోన్ తీసి వివేక్ని కోపంగా చూస్తూ నేలకేసి కొట్టింది ఇషాన్వి. ఇంకో ఫోన్ అండ్ ల్యాప్టాప్ చెక్ చేసి వాటన్నిటినీ ఒక దగ్గర వేసి బండరాయి ఎత్తేసి పూర్తిగా పగలగొట్టేసింది. ఒంట్లో రక్తం మొత్తం పోతూ అతని ఒంట్లో సత్తువ పోతుంటే నిస్సత్తువగా కుప్పకూలాడు వివేక్. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. రేయ్, కళ్ళు తెరవరా బాస్టెడ్ అని అతని చెంపలపై 2 పీకి పక్కన పడి ఉన్న కర్రను చేతిలోకి తీసుకుని ఆవేశంగా అతని కాళ్ళ మధ్య గట్టిగా కొట్టాడు అదవ్. దెబ్బకి ప్రాణం పోయినట్టు అనిపించింది వివేక్కి. కిందపడి గిల్లగిల్లా కొట్టుకుంటున్నాడు. అతన్ని అలా చూసి సామ్రాట్ విహాన్ల గుండె విలవిలలాడిపోయింది. ఇది చూసుకునే కదరా అంతగా రెచ్చిపోయావు? ఇది చూసుకునే కదా అంటూ మరో 2 దెబ్బలు వేసి కర్ర ఇషుకి ఇచ్చాడు. అప్పటికే అతని ఒళ్ళంతా రక్తమయమైపోయి కొన ఊపిరితో ఉన్నాడు వివేక్. చనిపోయిన తండ్రిని తలుచుకుని కళ్ళు మూసుకున్న ఇషాన్ని కాళీమాతలా కళ్ళు తెరిచి వివేక్ తల మీద గట్టిగా కొట్టడంతో తల పగిలిపోయి రక్తం ఆమె మొహాన చిమ్మింది. కోపంతో ఊగిపోతూ కర్రతో వివేక్ను ఇష్టం వచ్చినట్టు బాదుతుంటే వద్దు వద్దంటూ తలను అటూ ఇటూ ఊపుతూ కానిస్టేబుల్స్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉన్నారు విహాన్ సామ్రాట్. మొహమంతా రక్తం నిండిపోయిన వివేక్ కళ్ళు మనసుని చూస్తూ మూసుకుపోయిన మరుక్షణం అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అతని చావుతూ మనస్వినితో పాటు ఇషు అదవ్ల గుండెల్లో చెలరేగుతున్న అగ్నిజ్వాలలు చెల్లారి శాంతించారు. విహాన్ సామ్రాట్ ఏడుస్తూ మోకాళ్లపై కుప్పకూలిపోతే తన ఇన్నాళ్ల గుండె వేదన తీరి విముక్తి దొరికినందుకు ఇషుని హత్తుకుని కన్నీరు మున్నీరైంది మనస్విని. వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని ఓదార్చిన అదవ్ సామ్రాట్ విహాన్ల దగ్గరకొచ్చాడు. వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. వాడి చావుకి పగ ప్రతీకారం అంటూ మళ్ళీ మా జోలికొచ్చారో వాడికి పట్టిన గతే మీకు పడుతుంది
అన్నాడు చూపుడు వేలు చూపించి కళ్ళలో నిప్పులు చిమ్ముతూ. వివేక్ దారుణమైన చావుని కళ్ళారా చూసిన ఇద్దరికి అప్పటికే గుండెలు దడదడలాడిపోయాయి. అలాంటి ఆలోచనలు చేసి ధైర్యం కూడా చేయలేరు ఇప్పుడు. వాళ్ళ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసి వాళ్ళిద్దరిని వదిలేయగా వివేక్ దగ్గరికి పరిగెత్తారు. మీరు వెళ్ళండి సార్, కోర్టుకి తీసుకెళ్తుంటే తప్పించుకున్నాడని షూట్ చేశామని కేసు క్లోజ్ చేస్తాం అని చెప్పాడు ఏసీ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈశాన్వి మనసులతో ఇంటికి చేరుకున్నాడు. అదవ్ ఇంటికి వెళ్ళగానే తన అమ్మకి అమ్మాయి మనస్వినికి స్నానం చేయించి టిఫిన్ తినిపించింది ఈశాన్వి. కళ్ళనీళ్లతో భావోద్వేగం నిండిన హృదయంతో కాస్త తినేసింది మనస్విని. అమ్మా, జరిగిందంతా మర్చిపో. ఇది నీకు పునర్జన్మ లాంటిది. ఏ ఆలోచనలు లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు అంది ఈషు. కూతుర్ని ప్రేమగా దగ్గర తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకుని హత్తుకుంది మనస్విని. వాళ్ళిద్దరినీ చూసి నిశ్చింతగా ఊపిరి తీసుకున్న అదవ్ విష్ణువర్ధన్ ఫోన్ చేయడంతో బయటికి వెళ్ళి లిఫ్ట్ చేశాడు. అదవ్, ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందిరా? అంతా ఓకేనా? రావణ సంహారం చేయడంలో నిమగ్నమయ్యాను డాడీ. రావణ సంహారం ఏంట్రా? అర్థం కానట్టుగా అడిగాడు విష్ణువర్ధన్. చెప్తాను. మన ఫ్యామిలీ అందరినీ తీసుకొని అవుట్ హౌస్కి వచ్చేయండి. మీ అందరికీ ఒక నిజాన్ని తెలియజేయాలి. అర్థం లేని ఆరోపణలకు నిందలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. దేని గురించి అదవ్? వచ్చాక చెప్తాను డాడీ. సాయంత్రం అందరినీ తీసుకురండి, ముఖ్యంగా మామ్ అని చెప్పాడు. అలాగేరా, ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఫోన్ పెట్టేశాడు విష్ణువర్ధన్. తన రూమ్లో పడుకుని రీల్స్ చూస్తున్న అనిక అను కంగారుతో కూడిన కైలాష్ గొంతు వినపడి టెన్షన్గా బయటికి పరిగెత్తింది. ఏమైంది డాడీ? ఒకసారి అటు చూడు. టీవీ వైపు చూపించగా టీవీ చూసిన అనిక ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది. 3 ఖైదీలను చంపిన కేసులో నిందితుడైన వివేక్ ఈరోజు కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేసి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. వివేక్ ఫోటో చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే కళ్ళు తేలేసి చూసిన అనిక సామ్రాట్కి ఏమైనా అని మనసులో అనుకోగానే ఆమె గుండెల్లో విపరీతమైన భయం మొదలైంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే బయటికి పరుగు తీసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిక సామ్రాట్ను ప్రేమిస్తున్నట్టు తన అమ్మనాన్నలకి తెలుస్తుందా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అదవ్ తన ఫ్యామిలీతో ఏం మాట్లాడబోతున్నాడు? అది విన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.